ఫస్ట్ మేము ఏకాంబరేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు ఇక్కడ దర్శనంకి అప్రాక్సిమేట్గా ఒక 20 to 25 మినిట్స్ అయితే పడింది. అండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఇక్కడ ఉందన్నమాట. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే మేము ఇక్కడ స్పెండ్ చేసాము. మా దర్శనం అయిపోయి టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసే వరకు మాకు అరౌండ్ 7-7:30 అయితే అయింది. ఇంకా టెంపుల్ చూసుకొని మేము నెక్స్ట్ అయితే కంచి కామాక్షి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కాంచీపురంలో మా దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. జనరల్ లైన్లోనే వెళ్ళాము. మాకు ఒక 15 to 20 మినిట్స్ అయితే పడింది. కానీ బయట ఎవరిని కనుక్కోకండి, బికాజ్ వాళ్ళు చాలా పెద్ద లైన్ ఉంది, మాకు ఇంత అమౌంట్ ఇస్తే మేము పంపిస్తాము అది ఇది అని అంటున్నారు. అది అంతా నమ్మకండి. డైరెక్ట్ జనరల్ లైన్లో వెళ్ళిపోండి, చాలా తొందరగా అయిపోతుంది. అండ్ కుదిరితే నైట్ వెళ్ళండి, ఎందుకంటే నైట్ ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది విత్ లైటింగ్ అండ్ ఆల్. ఇంకా టెంపుల్లో ఒక 1.5-2 hours ఉండి పాండిచ్చేరికి అయితే అరౌండ్ 11 PM అయితే రీచ్ అయ్యాము. పాండిచ్చేరిలో ఏమేం ప్లేసెస్ చూసాము అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.